హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఏవిటి రమేష్, నేను పికే బుక్ అనే సంస్థకి ఫౌండర్నండి. నేను మా ఫ్రెండ్తో కలిపి స్టార్ట్ చేస్తాను. మా ఫ్రెండ్ రఘులన్ అని శ్రీలంకలో ఉంటారు. ఆయన నేను కలిపి స్టార్ట్ చేస్తాం. ఇది బేసిక్గా ఏంటంటే అండి, బుక్ రీడింగ్ అనే అలవాటుని, ఆ హ్యాబిట్ని ప్రతి ఒక్కళ్ళలోనూ కలిగించాలి అనే ఉద్దేశంతో ఒక సోషల్ ఆంటర్ప్రినర్షిప్ కింద స్టార్ట్ చేస్తాం అనమాట అండి. దీని ఐడియా ఏంటంటే, ఇప్పుడు మేము క్లబ్స్ కింద ఫామ్ చేస్తామండి. క్లబ్ కింద ఫామ్ చేసి మెంబర్స్ని జాయిన్ చేసి ఆ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి వారం మీటింగ్స్ పెట్టి, మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి బుక్ రీడింగ్ మీద ఒక అవగాహన కలిగించి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళు చదవటానికి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, ఆ ఛాలెంజెస్ నుంచి బయటికి రావడం ఎలాగో చెప్పి, వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చి, వాళ్ళ చేత బుక్స్ చదివించి, ప్రతి వారం ఒక్కొక్క మెంబర్ చేత ఒక బుక్ ప్రజెంటేషన్ చేస్తామండి. అంటే ఆ బుక్కి సంబంధించిన వాళ్ళకున్న అవగాహన ఏంటో కంప్లీట్గా గంటన్నర వరకు ఆ ప్రజెంటేషన్ ఉంటుంది. సో ఏంటంటే, చూసే వాళ్ళకి ఎక్కువ బుక్లు చదివిన ఫీలింగ్ వస్తుంది. బికాజ్ వాళ్ళందరికీ ఆ బుక్స్ నుంచి ఒక నాలెడ్జ్ వస్తుంది. అలాగే దీనివల్ల ఇన్స్పిరేషన్ వచ్చి మిగతా వాళ్ళు కూడా బుక్స్ చదివి ముందుకు వచ్చి వాళ్ళు బుక్ ప్రజెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో బుక్స్ చదివి వస్తారు. సో అలా ప్రతి ఒక్కళ్ళలోనూ బుక్ చదవటం, అంటే పుస్తకాలు చదవటం అనే ఒక అలవాటుని పెంపొందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ సోషల్ ఆంటర్ప్రినర్షిప్ ఒకటి స్టార్ట్ చేస్తామండి. మేము ఒక 6.5 నెలల నుంచి శ్రీలంకలో స్టార్ట్ చేస్తాం. కొలంబోలో మేము టెస్ట్ రన్ చేస్తాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా దాన్ని చూసిన దగ్గర నుంచి చాలామంది మమ్మల్ని అడగడం స్టార్ట్ చేస్తారు, ఇక్కడ ఒకటే ఏంటి, మీరు ఇంకా చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుందని. సో అప్పుడు మేము చేసిన పని ఏంటంటే అండి, ఇప్పుడు ఒక 9 కంట్రీస్లో మాకున్న కనెక్షన్స్ ద్వారా వాళ్ళని తీసుకుని ఒక 9 కంట్రీస్లో ఎక్స్పాండ్ చేస్తున్నాం అండి. ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేస్తున్నాం, శ్రీలంక తర్వాత ఇండియాలో స్టార్ట్ చేస్తున్నాం. ఒక 3 రోజుల క్రితం విజయవాడలో లాంచ్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో లాంచ్ చేస్తున్నాం. దీని తర్వాత ఒక 4 సిటీస్లో ఈ మంత్లో లాంచ్ చేస్తామండి. ఓవరాల్గా ఒక 6 సిటీస్ వరకు అవుతాయి. తర్వాత ఈ ఇయర్లో మాత్రం ఒక 40 సిటీస్లో స్టార్ట్ చేసి ఒక 10 కంట్రీస్లో చేయాలన్నది మా గోల్ అండి. సో అది ఐడియా. బుక్ రీడింగ్ అనే ఒక అలవాటుని ప్రతి ఒక్కరిలో కలిగించడానికి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ని మేము తయారు చేస్తున్నాం అండి. రెస్పాన్స్ చాలా బాగుందండి. మీకు 6.5 నెలల నుంచి శ్రీలంకలో చేశాను కదండి. 6.5 నెలల నుంచి శ్రీలంకలో చేసిన దానికి శ్రీలంక గవర్నమెంట్ మాకు బెస్ట్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ బిజినెస్ ఇనిషియేటివ్ అని ఒక అవార్డు కూడా ఇచ్చిందండి రీసెంట్గా. సో అది చెప్తుంది అసలు అది ఎంత పవర్ఫుల్ ఇనిషియేటివ్ అన్నది.